లైనింగ్ అక్క, మెయిన్ క్లాత్ కాదు. పొడవు 10, వెడల్పు ఈ ఫ్రాక్ అయితే సేమ్ మీటర్న్నర లేదంటే 2 మీటర్. లైనింగ్ బట్టి మనం ఎంత కొనగలుగుతామంటే మినిమం 2 మీటర్న్నర. డబల్ మీద ఎంత ఉండాలి మనకి? 75. లేదు ఇది మనకి ఈ క్లాతే కావాల్సింది, అవసరం లేదు కదా. ఇది లైనింగ్. ఈ వచ్చిన క్లాత్లో మనం ఎన్ని స్టెప్స్ అయితే పెట్టుకుంటామో మినిమం 3 పెట్టాలి. ఇక్కడ 1, 2, 3. ఈ వచ్చిన క్లాత్లో మనం డివైడ్ చేసుకోవాలి. అంటే ఎంత పెట్టినా ఇప్పుడు ఇది హోల్డింగ్ పెట్టేస్తాయి లైనింగ్ 9 ఇంచెస్ అంటే 3, మినిమం 3. ఇయర్స్కి వస్తుంది కదా, ఆ కొలతకి ఇది సరిపోదు. అంటే ఇంకా లెంత్ పెరిగినప్పుడు మనకి ఈ గ్యాప్లు కూడా పెరుగుతాయి కదా. దాన్ని 3 parts డివైడ్ చేయాలి. అంటే మనం ఎన్ని స్టెప్స్ పెట్టుకుంటామో అన్ని పార్ట్స్ డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోనే 5 అంటే 4 పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు. ఈ లెంత్ని బట్టి ఆ స్టెప్లు పెరుగుతాయి. పెట్టుకుంటామో అన్నిటికీ డివైడ్ చేసుకోవాలి. శారీలోనే ఒకదానికి యాడ్ చేస్తారా? లైనింగ్ లైనింగ్ కటింగ్ అవ్వదు. ఇట్లా ఒక మార్క్ చేసుకోవాలి. 3 లైన్లు అయితే 3, 4 లైన్లు అయితే 4. మనం ఎన్ని స్టెప్లు పెట్టుకుంటామో 9, 3 చాక్ పీస్తాం. ఓకే. అవును, మామూలుగా అయితే ఒకదానికి ఒకటి యాడ్ చేసి కింద లైనింగ్ కూడా సపరేట్గా వేయచ్చు కదా. ఈ స్టెప్స్ ఒకదానికి ఒకటి యాడ్ చేసేసి ఫస్ట్ స్టెప్ సెకండ్కి వెళ్తా, తర్వాత లైనింగ్ అట్లా స్టెప్ యాడ్ చేసినప్పుడు మనకి ఫ్రిల్ వేయదు కదా. ఫ్రిల్ ఇట్లా ఒకదాని మీద ఒకటి లేవాలి కదా వేసుకున్నప్పుడు. అప్పుడు ఈ స్టెప్కి ఇది యాడ్ చేసినామంటే ఇది ఎట్లా లేస్తుంది? లేవదు అట్లా.